మీరందరూ నా వాళ్ళు, మీకు కష్టం వస్తే నేనున్నాను అని చెప్పి మా ముందుండి నడిపిస్తున్నారు. జగన్ గారు మాకు న్యాయం చేసి మళ్ళీ మా ప్లాట్లలో ఉంటామని మేము అనుకుంటున్నాం. ఇది నా ప్లాట్ అన్న మళ్ళీ చెప్పడానికి నేను న్యాయంగా చెప్తున్నాను. ఈ ప్లాట్ నాది, ఈ ప్లాట్ కోసమే నేను పోరాడుతున్నాను. ఇది నాది, మా స్వార్జితం. జగనన్న వచ్చి హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ప్లాట్ మేము మా పిల్లలకి ఇస్తామని అనుకుంటున్నాం. ఇంతవరకు మాకు అవతల యువతలు ఎవరు రాలేదండి. ఇప్పటి వరకు కూడా మేము ఎదురు చూస్తానే ఉన్నాం, ఇంకా వస్తారేమోనని. అసలు ఎందుకు రావట్లేదు? మాకు ఇంత జరుగుతున్నప్పుడు అసలు ఎవరైనా ప్రభుత్వం ఇక్కడికి ఎందుకు రావట్లేదు? రావాలి కదా. అసలు తిన్నారా, ఉన్నారా, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ వాళ్ళు, మీకు ఏం జరిగిందని రావాలి కదా. మేము మా ఊళ్ళో కాడ ఎక్కడ పొలం ఉంటే అమ్ముకొని మెళ్ళల్లో అన్ని పెట్టుకొని కట్టుకున్నామండి. మా దగ్గర ఇప్పుడు ఏ 5 లక్షల డబ్బులు కూడా లేవు. 9 లక్షలు బాకీ ఉంది మా దగ్గర. మరి ఈ రకంగా నాశనం చేశారు. వాళ్ళు ఏం బాగుపడతారండి అసలుకి? అంటే మేము జెండాలు పట్టుకొని తిరిగే వరకేనా మాకు? మేము ఓటేసే హక్కు మాత్రమే మాకుందా? అడిగే హక్కు, బాధపడే హక్కు, మిమ్మల్ని మేము న్యాయం కోరే హక్కు మాకు లేదా?